తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను శాసనసభకు సమర్పించనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో ఐటీ, శాసనసభ వ్యవహారాల మంత్రి డి శ్రీధరబాబు బడ్జెట్ను ప్రవేశపెడతారు. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. ఏ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందనే దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. లోక్సభ ఎన్నికల సంవత్సరం కావడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి ఎన్ని నిధులు వస్తాయనే విషయంలో స్పష్టత ఉండదు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయి కేటాయింపులు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. పూర్తి స్థాయి బడ్జెట్ను మే లేదా జూన్లో ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వ యోచన. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొలి 3 నెలల కాలానికి సంబంధించిన కేటాయింపులే ఈ బడ్జెట్లో ఉంటాయి. ఏడాది మొత్తానికి అంచనాలు ప్రకటిస్తారు. ప్రస్తుత ఏడాదికి సంబంధించిన గత ప్రభుత్వం 2023 ఫిబ్రవరిలో 2,90,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే నిర్దేశిత లక్ష్యాల మేరకు ఆదాయాలు రాకపోవడంతో సవరించిన అంచనాల ప్రకారం ఇది 2.5 లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాదికి వాస్తవిక అంచనాలతో బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ఆర్థిక శాఖకు కొత్త ప్రభుత్వం సూచనలు చేసింది. దీంతో ఈ ఏడాది బడ్జెట్ 2,95,000 కోట్ల నుండి 3 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనుంది కొత్త ప్రభుత్వం. అత్యధికంగా సంక్షేమ రంగానికి బడ్జెట్ నిధుల్ని కేటాయించే అవకాశం ఉంది. ఆ తర్వాత వ్యవసాయ రంగానికి కేటాయింపులుండే ఛాన్స్ ఉంది. గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ఆ తర్వాత ప్రాధాన్యత అంశాలుగా ఉండబోతున్నాయి. సో ఈ రోజు మొదటిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది తెలంగాణ ప్రభుత్వం. భట్టి విక్రమార్క ఈ ఆర్థిక బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. అయితే కాంగ్రెస్ 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు అమలు చేస్తుంది. మరో 4 గ్యారెంటీలపై ఎటువంటి ప్రకటన ఉండబోతోంది, ఈ బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయిస్తారు అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అయితే పూర్తి స్థాయి బడ్జెట్ అయితే మే నెలలో లేక జూన్ నెలలో ఉంటుందని తెలుస్తోంది. ఈ రోజైతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పైనే ఆసక్తికరమైన చర్చ జరుగుతూ ఉంది. సో నేడు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మొదటిసారిగా బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. సో నేటి బడ్జెట్ పై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కొండల్, నేటి బడ్జెట్ పై కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ శాఖకు ఎన్ని నిధులు ఇస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. సో ఏ విధంగా ఉండబోతోందనే ఊహాగానాలు ఉన్నాయి. మొత్తానికైతే వచ్చేది లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. చాలా ప్రెస్టీజియస్గా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఫుల్ బడ్జెట్ కూడా కాదు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్. దీంట్లో ప్రధానంగా 6 గ్యారెంటీలకు సంబంధించిన ప్రాధాన్య అంశంగా ప్రభుత్వానికి ఉంది. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ కేటాయింపులు శాఖల వారీగా ఎలా కేటాయింపులు ఉంటాయన్నది కొంత ఆసక్తికరంగా మారింది. ఏదేమైనప్పుడు కూడా సంక్షేమం అటు అభివృద్ధి 2 లక్ష్యంగా ప్రభుత్వం ఈ బడ్జెట్ రూపకల్పన కసరత్తు చేసిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన ఒక క్లియర్గా వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. దీనిలో భాగంగానే ప్రభుత్వం శ్వేతపత్రం కూడా ఆర్థిక పరిస్థితుల శ్వేతపత్రం కూడా విడుదల చేసిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలోనే శాఖల వారీగా 6 గ్యారెంటీల పథకాన్ని 6 గ్యారెంటీల హామీ ఉంది. ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలు చేశారు. మరో 2 గ్యారెంటీలను అమలుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో 6 గ్యారెంటీలు ప్రధాన ప్రయారిటీగా వాటికి నిధుల కేటాయింపు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు సంక్షేమం అభివృద్ధి అన్నది రెండింటిని ఈక్వల్గా తీసుకెళ్లాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఛాలెంజింగ్గా ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ ఎలా ఉండబోతుంది, ఓటాన్ అకౌంట్, మరోవైపు కేంద్రం నుంచి వచ్చే పూర్తి స్థాయిలో గ్రాంట్స్ ఎలా ఉంటాయి, ఏ స్థాయిలో రాష్ట్రానికి నిధులు వస్తాయన్న దానిపైన కూడా ఇప్పటికి పూర్తి స్థాయిలో ఉండదు. ఎందుకంటే కేంద్రం కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఓటాన్
అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అదేవిధంగా ఆర్థిక మంత్రి అయిన బట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టబోతున్నారు. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తర్వాత సభ వాయిదా పడుతుంది. దాని తర్వాత రేపు సభకు హాలిడే ఉంటుంది. ఎల్లుండి బడ్జెట్ పద్ధతులపైన చర్చ ఉంటుంది. ఆ తర్వాత బడ్జెట్కు ఆమోదం ఉండబోతుంది. అయితే ఈరోజు ప్రధానంగా మరికొద్దిసేపట్లో కేబినెట్ సమావేశం కాబోతుంది. కమిటీ హాల్ నెంబర్ 1లో కేబినెట్ సమావేశం అవుతుంది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఈరోజు సభలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్కు కేబినెట్ అప్రూవల్ ఇస్తుంది. ఇది ప్రయారిటీగా అంటే ఇది ఒక కంపల్షన్ కాబట్టి ఈ కేబినెట్ భేటీ అన్నది ప్రధానంగా ఈ బడ్జెట్కు ఆమోదం తెలిపేందుకే కేబినెట్ భేటీ ఉంటుంది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో మరో కొన్ని అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం బడ్జెట్ సమావేశం ముందు నుంచి కూడా చెప్తుంది ఇరిగేషన్ శాఖ పైన అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే బిజినెస్ బీఏసీలో మాత్రం ఈ నెల 13 వరకే బడ్జెట్ సమావేశాలు ఉంటాయన్నది నిర్ధారించిన నేపథ్యంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించి శ్వేతపత్రం ఉంటుందా లేదా అన్నది కొంత క్లారిటీ రావాల్సింది. కాబట్టి ఈ కేబినెట్లో దీనిపైన చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే నిన్న గవర్నర్ తీర్మానానికి ధన్యవాద తీర్మానం చర్చలో కూడా పూర్తి స్థాయిలో నీటికి సంబంధించిన అంశంపైనే ప్రాజెక్టులకు సంబంధించిన అంశంపైనే చర్చ అంతా తిరిగింది. రేపు ఎల్లుండి కూడా దీనిపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇప్పటికే 4వ వేదికగా కృష్ణా వాటర్ పరిరక్షణ కోసం అంటూ బహిరంగ సభను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా మేడిగడ్డలో కాళేశ్వరంలో జరిగిన అవినీతి ఎంత, కాళేశ్వరం జరిగిన ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టు పరిస్థితులు ఎంత అన్న దానిపైన ఎమ్మెల్యేలందరినీ తీసుకొని మేడిగడ్డ టూర్కు టైం కూడా ఫిక్స్ చేసింది. ఈ నెల 13న మేడిగడ్డ టూర్కు రావాలంటూ అందరికీ ఆహ్వానం ఇచ్చింది. 119 మంది ఎమ్మెల్యేలు రావాలి, ఇంక్లూడింగ్ ప్రతిపక్ష నేత కేసీఆర్తో సహా అందరూ వస్తే బాగుంటుందన్న ఆహ్వానం ఇచ్చిన నేపథ్యంలో మొత్తం ఈ అసెంబ్లీ సెషన్లో మొత్తం కూడా పూర్తి స్థాయిలో సాగునీటి ప్రాజెక్టులు అదేవిధంగా వాటర్ సంబంధించిన అంశాలపైనే చుట్టూ తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇరిగేషన్ శాఖకు సంబంధించి ప్రభుత్వం శ్వేతపత్రం ఇస్తుందా లేదా అన్నది కొంత క్లారిటీ రావాల్సింది. ఈ కేబినెట్లో చర్చించే అవకాశం. ఒకవేళ ప్రభుత్వం శ్వేతపత్రం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా దీనిపైన ప్రత్యేక చర్చను చేపడతామని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తొలిసారిగా ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఈరోజు తొలిసారిగా అసెంబ్లీకి రాబోతున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికి అసెంబ్లీకి కేసీఆర్ రాబోతున్నారు. ఇప్పటికే మొన్న గవర్నర్ ప్రసంగానికి అదేవిధంగా గవర్నర్ తీర్మానానికి చర్చలో కూడా కేసీఆర్ రాకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ చేసిన అంశాన్ని కూడా మనం చూసాం. ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటూ ఆయన సూచనలు చేయడంతో పాటు ఖచ్చితంగా సభకు రావాలి, మీ సీనియర్ నేతగా ఉన్న మీరు ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలని కూడా సూచించిన నేపథ్యంలో ఈరోజు మొత్తానికైతే కేసీఆర్ ఈరోజు బడ్జెట్ సమావేశాలకు హాజరు కాబోతున్నారు. ఇది ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీలో కాలు పెట్టబోతున్న నేపథ్యంలో అసలు కొంత ఆసక్తికరమైన సన్నివేశాలు కూడా చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కృప. ఓకే కొండల్.